డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు 2000 లోపు లావాదేవీలపై జీఎస్టీ విధించమని చెప్పిన మోదీ సర్కార్ ఇప్పుడు ఆ భారం మోపేలా ఉంది. రేజర్ పే, ఫైన్ ల్యాబ్స్ వంటి పేమెంట్ అగ్రిగేటర్ల ద్వారా ప్రజలు జరిపే చెల్లింపులకు కూడా వస్తు సేవల పన్నును విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు వీటి ద్వారా డెబిట్, క్రెడిట్ కార్డులతో జరిపే లావాదేవీల్లో 2000కు పైబడిన వాటిపైనే జీఎస్టీ వసూలు చేస్తున్నారు. 2000 లోపు చెల్లింపులపైన 18% జీఎస్టీ విధించే ప్రతిపాదనను జీఎస్టీ మండలి పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. సోమవారం ఢిల్లీలో జరగనున్న జీఎస్టీ సమావేశంలో దీనిపై చర్చించనున్నారు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు 2017 నుంచి 2000 లోపు చెల్లింపులపై పేమెంట్ అగ్రిగేటర్లకు జీఎస్టీ మినహాయింపు ఇస్తున్నారు. దీనివల్ల ప్రజలపై భారం పడటం లేదు. అయితే ఈ పేమెంట్ అగ్రిగేటర్లో బ్యాంకింగ్ కంపెనీలు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లు లేదా ఎన్బీఎఫ్సీల కిందకు రారని ఈ అగ్రిగేటర్లో ఇంటర్మీడియేటరీలుగా వ్యవహరిస్తున్నట్టు చట్టం చెబుతోంది. కాబట్టి వీరి సర్వీసులన్నింటికీ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని చట్టం పేర్కొంటోంది. ఈ నేపథ్యంలో 2000 లోపు అగ్రిగేటర్ల ద్వారా జరిపే చెల్లింపులపై జీఎస్టీ విధించాలని మండలి నామినేట్ చేసిన ఫిట్మెంట్ కమిటీ సిఫారసు చేసినట్టు తెలుస్తోంది. జీఎస్టీ మండలి సందర్భంగా ఈ ప్రతిపాదనపై ఓ నిర్ణయం తీసుకోనుంది. 2000 లోపు చెల్లింపులపై జీఎస్టీ విధిస్తే ఆ భారం పిఏ లైసెన్స్లో ఉన్న ఫైన్ ల్యాబ్స్, రేజర్ పే, పేయూ, ఇన్ఫీబీమ్ తదితర కంపెనీలపై పడుతుంది. ఒక్కో లావాదేవీపై ఈ పేమెంట్ అగ్రిగేటర్లు 0.5% నుంచి 2% పేమెంట్ గేట్వే ఫీజును వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అదనంగా పన్ను విధిస్తే అది కస్టమర్ పైనే పడుతుంది.